सेना के शौर्य को नमन और नेतृत्व को अभिनंदन। हल्दी की धरती इंदौर से सिंदूर को वंदन। आज 40 साल पुराना सपना हुआ है साकार। राष्ट्रीय हल्दी बोर्ड ने लिया है आकार। आइए इस ऐतिहासिक अवसर पर करें स्वागत केंद्रीय गृह एवं सहकारिता मंत्री श्री अमित शाह का। 29 जून 2025 दोपहर 1:30 बजे पॉलिटेक्निक कॉलेज ग्राउंड निजामाबाद के किसान महासम्मेलन में अरविंद धर्मपुरी, सांसद నిజామాబాద్ లోక్సభ క్షేత్ర। చెప్పని మోతీలాల్ ప్రతిపక్షాల కమ్ముడు పోయి ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నారు, విద్యార్థులను అందరినీ గందరగోళం చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు, మీరేమంటారు? గందరగోళమే చేస్తాం, కిరికిరే చేస్తాం, రాజకీయమే చేస్తాం। నీ దిక్కున్నోడు చోదరు పోయి చెప్పుకోపో, ఎవడు చెప్పుకుంటూ చెప్పుకో। నీకు సంజాయిషి ఇచ్చేది మేము, నువ్వు రాముడు అయితే, నువ్వు సీత అయితే నీకు నీతి గురించి ధర్మం గురించి మాట్లాడతాం। నీకు నువ్వు నాకు చెప్పేది ఏంటి అసలు? మాకు చిల్లరగారులు అంటూ కూడా చిల్లరగాళ్ళు వాళ్ళ మేమని అర్థమవుతుంది। చిల్లరగాళ్ళు ఇప్పుడు వీళ్ళు కింది స్థాయి నాయకులు కనుక మమ్మల్ని చిల్లరగాళ్ళు, లోఫర్ గాళ్ళు, లఫుడ్ గాళ్ళు అంటే మేము రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకులు చెప్తాం రేపటి నుంచి। ఇంకొకసారి నిరుద్యోగులను ఒక కించపరిచేటట్టుగా మాట్లాడితే మాత్రం మేము సాక్షాత్తు రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తాం। లఫుడ్ రాహుల్ గాంధీ, చిల్లర రాహుల్ గాంధీని టార్గెట్ చేయాల్సి వస్తుంది। మరి ఈ మాటలు బయటకు వస్తాయి। తెలంగాణలో మొత్తం రేపటి నుంచి ఇవి ప్లకార్డ్స్ ఉండవు। చిల్లర రాహుల్ గాంధీ, లఫుట్ రాహుల్ గాంధీ, అమ్ముడుపోయిన రాహుల్ గాంధీ, ఇదే స్లోగన్స్ బయటకు వస్తాయి। ఇది కావాలంటే మీరు చెప్పండి। మరి ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ బొమ్మలు మీరు పెడతా అంటున్నారు కదా, పెట్టురు మీరు విలేజెస్ ఎట్లా పెడతారో। దాచుకోవడానికి ప్రభుత్వం ఫామ్ అయ్యి, అరే 12 సంవత్సరాల నుంచి నిరుద్యోగులు వాళ్ళ ఉద్యోగాలు లేవని చెప్పేసి ఎదురు చూస్తుంటే మేము ఎవరి పార్టీలతో లేదు, సంబంధం లేదని చెప్పేసి ప్రతిసారి చెప్పడానికి ప్రయత్నం చేస్తే, ఈరోజు సిపిఎం పార్టీ ఎప్పుడైనా చూసారా మీరు? ఈ 12 సంవత్సరాల్లో ఎక్కడైనా చూసారా? ఒక స్టాండ్ తీసుకుందంటే అంత ఆశమాసి తీసుకుంటుందా? నువ్వు బీజేపీ పార్టీని ఏమంటావు? 2 కోట్ల ఉద్యోగాలు నువ్వు ఇస్తాను, నువ్వు ఇవ్వలేదు కాబట్టి నువ్వు మాట్లాడుతుంటావు। మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నువ్వు 10 సంవత్సరాల్లో నువ్వు ఇస్తాను, నువ్వు ఇవ్వలేదు కాబట్టి నువ్వు మాట్లాడుతుంటావు। మరి ఎవడు మాట్లాడాలి? మరి ఈరోజు సిపిఎం పార్టీ మాట్లాడింది, సమాధానం చెప్పు దీనికి। మీరు రాండి, అవసరమైతే నేను సీఎంని కల్పిస్తా అని చెప్పేసి బలమూరు వెంకట అంటున్నారు। మరి ఇప్పుడు రెడీగా ఉన్నాం, ఇప్పుడు అది తీసుకోండి। ఏం మాట్లాడలేదంట ఎవరు? మేము రావాలా, వాళ్ళు రావాలా? లేదంటే మమ్మల్ని వాళ్ళు పిలవాలా? మేము అవసరమైతే సీఎం వినకపోతే నేను వచ్చి కూడా ధర్నాల మీతో పాటు కూర్చుంటా అని చెప్పేసి ఎవరు? బలమూరు వెంకట రేపు రాము, సెక్రటరీ ముట్టడి చేస్తుందా? మా ముందరే నువ్వు రా, మా ముందర నువ్వే ముందుండి నువ్వే అరెస్ట్గా, చాలా సంతోషపడతాం మేము। కామన్ సెన్స్ ఉండాలి వాళ్ళకు, మినిమం కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతున్నారు వాళ్ళని। తెలంగాణలో నేను ఈ యొక్క సందర్భంగా కూడా నేను ప్రతి నిరుద్యోగికి, తెలంగాణలో ఉన్న ప్రతి నిరుద్యోగికి, ప్రతి లైబ్రరీలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ లైబ్రరీలో కావచ్చు, యూనివర్సిటీస్లో కావచ్చు, ఈ ప్లకార్డ్స్ని మీరు జిరాక్స్ తీపించుకోండి, నిరసన కార్యక్రమాలు చెప్పట్టండి, ప్రతి ఒక్కరు కదలండి। మేము హైదరాబాద్లో అన్ని పొలిటికల్ పార్టీసు, కుల సంఘాల నాయకులు ఒక సమూహంతో ఈసారి ఉద్యమం చేయబోతున్నాం। ఆ యొక్క ఉద్యమానికి మేము చేయాల్సిన ప్రయత్నం మేము చేస్తాం, మీరు చేయాల్సిన ప్రయత్నం మీరు చేయండి। మిమ్మల్ని చూసి 100 మంది కదులుతారు। ఈసారి తెలంగాణలో 40 లక్షల మంది నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీ మీద, సెక్రటేరియట్ మీద తిరగబడితే, పోరాటం చేస్తే ఎట్లా ఉంటుందో చేసి చూపిద్దామని చెప్పేసి చూపిస్తాం కూడా। ఈ ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తాం, చెమటలు వచ్చేలాగా వీళ్ళని అరెస్ట్ చేస్తారు, జైల్లో పెడతారు। ఒక మనిషిని అరెస్ట్ చేస్తారు, 100 మందిని, 100 విద్యార్థి సంఘాలతో మేము విద్యార్థి సంఘాలతో, కుల సంఘాలతో, పొలిటికల్ పార్టీ నాయకులతో అందరితో కలిసి మేము ఈ యొక్క ఉద్యమం మొదలు పెడుతున్నాం। ఎందుకంటే మేము కూడా ఇన్ని రోజులు సింగిల్గా చేసుకుంటూ వచ్చినాం। వాళ్ళు సింపుల్గా ఆ పార్టీ ఈ పార్టీ ఉందని, సిపిఎం పార్టీ వెనకాల ఎవరు ఉన్నారా? వాళ్ళు కూడా పెయిడ్ ఆర్టిస్టులా మీ ఉద్దేశంలో? చెప్పు, దీనికి సమాధానం చెప్పు। వాళ్ళకు పని చేయడం చేత కాక అన్ని డైవర్షన్ మాటలు మాట్లాడతారు తప్ప వాళ్ళకు సోయి లేదు, వాళ్ళకు సోయి లేకుండా మాట్లాడుతున్నారు। ఉద్యోగం ఇచ్చే ఉద్దేశం వాళ్ళకు లేదు కాబట్టి, ఆ ఉద్యోగాలు రావాలంటే మా ఉద్యోగాలను మేమే తెచ్చుకోవాలి కాబట్టి ఉద్యమం ద్వారానే మా ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి మేము అనుకుంటున్నాం। ఆ దిశగానే మేము అడుగులు ఉద్యమాల ద్వారా నిరుద్యోగుల జీవితాలు ఖరాబు కావా? ఎందుకు ఖరాబ్ అయితే? మరి ఓకే సరే, ఉద్యమాలు చేయం, మేము ఇన్ని రోజులు చదివినాం, ఉద్యోగాలు లేవు, నోటిఫికేషన్స్ లేవు, ఇంటికి వెళ్ళిపోతాం, వేస్తారా? వస్తాయా? మీరు చెప్పండి, వస్తాయా మాకు? అన్న ఒక మాట చెప్తున్నా మీకు, జర్నలిస్ట్గా మీరు 17 నెలల నుంచి చూస్తున్నారు, 12,000 నోటిఫికేషన్స్ కంటే ఒక్క నోటిఫికేషన్ బయటకి ఇచ్చిరా అన్న? మరి ఇలాంటి సన్నాసులకు ఏం చెప్పాలన్నా? వీళ్ళని సన్నాసులన్నా, చేతకాని వాళ్ళన్నా ఏమనాలి వీళ్ళని చెప్పండి? ఉద్యోగాలు ఇస్తా అంటే మీరే వద్దంటున్నట్టు
ఇప్పుడు మేము కావాలని ఇప్పుడు ముట్టడి చేయడానికి వస్తున్నాం. మరి ఇప్పుడు ఇవ్వండి. ఇప్పుడు సెక్రటేరియట్ ముట్టడి అనేది మాకు ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు. హలో నిరుద్యోగి చలో సెక్రటేరియట్ అన్ని జాబ్ నోటిఫికేషన్స్ విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ సెక్రటేరియట్ ముట్టడి పెడుతున్నాం. ఏది జూలై 4వ తారీఖున. మరి ఇప్పుడైనా కావాలని అడుగుతాం కదా. సరే ఇప్పుడు అడగలేదు, ఉద్యోగాలు వద్దు అని చెప్పేసి మేము ధర్నా చేసినాం అనుకుందాం. మరి ఇప్పుడు కావాలని అడుగుతున్నాం కదా. ఇప్పుడు ఇవ్వు నోటిఫికేషన్ ఇప్పుడే ఇమీడియట్గా ఆపేస్తాం మేము. అన్ని సీఎం నుంచి భరోసా కావాలంతే. భరోసా ఏంది? మాకు జాబ్ క్యాలెండర్, మాకు జీవో రావాలి, నోటిఫికేషన్ కనబడాలి. అసెంబ్లీలో చెప్పిన మాటకే దిక్కులేదు, టీజీపీఎస్ చైర్మన్ చెప్పిన మాటలకే దిక్కులేదు, డిప్యూటీ సీఎం చెప్పిన మాటలకే దిక్కులేదు. త్వరలో అంటారు. ఇంకేం జీవాలు, ఇంకేం భరోసా ఇస్తారు వాళ్ళు? 2 సంవత్సరాల్లో ఇవన్నీ భరోసా, ఇప్పుడే ఇంకేం భరోసా ఇస్తారు? మేము ఎట్లా నమ్ముతాం? కావాల్సిన జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తే నమ్ముతారా? మాకు జాబ్ క్యాలెండర్ కాదు, నోటిఫికేషన్స్ కావాలి. మాకు నోటిఫికేషన్స్ కావాలి. ఎవరు కావాలి జాబ్ క్యాలెండర్? మళ్ళీ వాడు రివైజ్ అంటాడు. ఆ రివైజ్ కాస్త కంప్లీట్ అవ్వడానికి ఇంకో 10 సంవత్సరాలు అవుతుంది. మాకు 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలి. అన్ని ఉద్యోగాలు ఒకసారి ఇవ్వలేదు కదా, ఒక డిపార్ట్మెంట్ లో ఖాళీలు అవన్నీ చూడాలి కదా. నీకు ఇప్పుడు పంచాయతీ నుంచి మొదలు పెడితే, వార్డు నెంబర్ నుంచి మొదలు పెడితే ముఖ్యమంత్రి వరకు 2,70,000 ఉద్యోగాలు ఉన్నాయి. అవన్నీ ఒకటేసారి నువ్వు ఫిలప్ చేసుకోవట్లే. ఇవెందుకు కాదు? ఎవడైనా జాగ్రత్త కాదు, ఇది నీ జేబుల నుంచి పెడుతున్నారా మీరు? తెలంగాణ ఆర్థిక వ్యవస్థ చూసుకోవాలి, ఫైనాన్స్ ఎలా ఉందో అన్ని చూసుకోవాలి కదా. తెలంగాణ రాష్ట్రంలో ఒక మనిషి మీద రూపాయి భారం వేస్తే 4 కోట్లు, 10 రూపాయలు వేస్తే 40 కోట్లు, 100 రూపాయలు వేస్తే 4,000 కోట్లు. 4,000 కోట్లు ట్యాక్స్ అయ్యి నీకు అందాల పోటీలకు 30 లక్షలు ఇస్తావు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు? ఒక రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అన్న మాట అవాస్తవం, తప్పది. ఒక రెవెన్యూ జనరేట్ చేయాలంటే చాలా మార్గాలు ఉంటాయి. ఈ రాష్ట్రంలో ఇన్ని భూములు, ఇన్ని ఖనిజాలు, ఇంత ఆస్తి, అన్నిటికంటే మించింది ఒక వనరులు, యూత్, రైతులు, ఇంత పంటలు పండుతున్నాయి. ఏం తక్కువనే తెలంగాణలో ఉద్యోగాలు ఇవ్వడానికి మీకు ఏం నొప్పి? ఎందుకంటే రేపటి రోజున కార్యకర్తలుగా జెండాలు మోయడానికి కోసం మేము వాళ్ళ వెనక తిరగాలని చెప్పేసి ఈ పార్టీ కాకపోతే ఆ పార్టీ, ఆ పార్టీ కాదు ఈ పార్టీ తిరుగుతారని వాళ్ళు అనుకుంటున్నారు. ఈసారి చెప్పులు తీసుకొని ఒక్కొక్కరిని తరిమి కొడతాం.